తెలంగాణలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్కూల్లో విద్యార్థులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే క్రిస్మస్ గిఫ్ట్ల పేరుతో ఆ ఉపాధ్యాయుడు బైబిల్ని విద్యార్థులకు పంచిపెట్టారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే సదరు ఉపాధ్యాయుడు విద్యార్థులకు బైబిల్ పంచారా? అసలు వైరల్ అవుతున్న వీడియోలో వాస్తవం ఎంత? ఇప్పుడు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు క్రిస్మస్ గిఫ్ట్ల పేరుతో విద్యార్థులకు బైబిల్ పంపిణీ చేసినట్లు కొన్ని వీడియోలను పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈయన ఉపాధ్యాయుడా, మత ప్రచారకుడా అని కొందరు కామెంట్లు పెట్టారు. వైరల్ అవుతున్న వీడియోలపై మా టీం విచారణ చేసింది. నారాయణపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడు లింగాల రాజు విద్యార్థులకు క్రిస్మస్ గిఫ్ట్లు పంపిణీ చేయడం వాస్తవమే. రియల్ ఇండియా మినిస్ట్రీస్ పేరుతో క్రిస్మస్ గిఫ్ట్ బాక్స్లను లింగాల రాజు పంచారు. ఈ గిఫ్ట్ బాక్స్లో టూత్ పేస్ట్, బాత్ సోప్, ఒక టవల్, టోపీ, నైస్ బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్, పెన్సిల్స్, పెన్స్, కత్తెర తదితరాలు ఉన్నాయి. వీటితో పాటు ఒక పాకెట్ బైబిల్ కూడా ఉంది. స్కూల్లో క్రిస్మస్ గిఫ్ట్ బాక్సులు పంచిన విషయం స్థానిక బీజేపీ నేతలు, ఏబీవీపీ కార్యకర్తలకు తెలియటంతో వారంతా స్కూలుకు వెళ్లి గిఫ్ట్ బాక్సులను పరిశీలించారు. ఆ బాక్సుల్లో పాకెట్ బైబిల్ ఉండడం చూసి ప్రశ్నించారు. రియల్ ఇండియా మినిస్ట్రీస్ సంస్థ విద్యార్థులకు క్రిస్మస్ గిఫ్ట్ బాక్సులు ఇస్తే తాను పంచానని, దానిలో బైబిల్ ఉన్నట్లు తనకు తెలియదని రాజు అంటున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్కూల్లో ఉపాధ్యాయుడు లింగాల రాజు క్రిస్మస్ గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేసిన అంశంపై వెంటనే ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి శ్రీహరికి ఏబీవీపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోలను పోలీసులకు సమర్పించారు. ఉపాధ్యాయుడు రాజు విద్యార్థులకు బైబిల్స్ పంపిణీ చేయడం సరికాదని, ఆయనపై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని కోరారు. అలాగే జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన సిరిసిల్ల జిల్లా డీఈఓ డాక్టర్ బి జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయుడు లింగాల రాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్కూల్లో విద్యార్థులకు క్రిస్మస్ గిఫ్ట్ బాక్సులు పంపిణీ చేసిన విషయం వాస్తవమే. ఆయన్ని జిల్లా విద్యాధికారి సస్పెండ్ చేసిన విషయం కూడా నిజమే. కాకపోతే ఆయన బైబిల్ మాత్రమే పంచలేదు, క్రిస్మస్ గిఫ్ట్ బాక్సులో పాకెట్ బైబిల్ పెట్టి పంచారు.